ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవుని జీవితంలో ఎన్నో రకాలైనటువంటి భయాందోళనలతో ఈ లోకంలో తన యొక్క రక్షణను కొనసాగించేవాడుగా ఉంటున్నాడు. రక్షణ పొందిన తర్వాత క్రీస్తు యేసును సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసమనే పరుగు పందెములో మనము ఓపికతో పరిగెత్తుతున్నప్పుడు శత్రువైన అపవాది మనల్ని తరిమేవాడుగా ఉంటాడు. అయినా కానీ మనము దిగులు పడక, భయపడక, మనం ఓపికతో క్రీస్తు యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తినప్పుడు మన పరుగు పందాన్ని ఆయన కొనసాగించేవాడుగా ఉంటాడు. ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం యొద్దకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం ఎరుగుదుము. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈరోజు క్రైస్తవులుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎదురవుతుంటున్నాయి. ఈ వాక్యం వింటున్న ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. ఆయన అరణ్యంలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందరూ నిన్ను చేయి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయనని అభయమిచ్చి హత్తుకొని, ఎత్తుకొని, ముద్దాడి, కౌగిలించి మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కొనుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కొన్ని పర్యాయములు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునకు పరీక్ష కలిగేదిగా ఉంటుంది. ఈ విశ్వాస పరీక్షలో మనం నిలబడాలి అంటే మనము ఈ యొక్క శోధనలన్నిటిలో ప్రభు వైపు చూస్తూ నిలబడగలిగినప్పుడు మనము జయము పొందేవారంగా ఉంటాం. విశ్వసించువాడు కలవరపడడు అని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా మనలో విశ్వాసం ఉన్నప్పుడు శ్రమలలో నీవు ఆనందించి ఆయన వైపు చూచి విజయాన్ని పొందుకునేవాడవుగా ఉంటావు. కొద్దిమంది ఆయన వైపు చూడలేక సనుగుతూ వచ్చినారు, గొనుగుతూ వచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఎటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీరు ఊరిక నిలిచుండి చూడుడి. నిజానికి పరిగెత్తడం కన్నా నిలబడమే ఎంతో కష్టంగా ఉంటుంది. కనుక ప్రభువులో నీవు నిలిచుండి ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నేడు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీరు చూడరు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పటికీ, మిద్యానీయుల చేత ఇశ్రాయేలు ఎంతో క్షీణదశకు వచ్చినప్పటికీ గిద్యోను గానుగ చాట గోధుమలు దుర్లగొట్టుకుంటున్న తరుణంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై భయపడకుము అని అభయం ఇచ్చినాడు. ఆ దేవుడే ఈరోజు మనకు తోడుగా ఉన్నాడు. నీవు ఎదురు చూస్తున్నటువంటి విజయాన్ని, అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. మనం చేయవలసిందల్లా ఊరకే నిల్చుండి ఆయన వైపు చూచి విశ్వాసంతో కనిపెట్టుకోవడం.